వెల్కమ్ టు హనీ టీవీ. యూత్ లేకపోతే ఎవరైనా కానీ ఓయో ఆ పదం వినగానే ప్రతి ఒక్కరు అరే అదా ఇట్లాంటి పనులన్నీ ఇక్కడ జరుగుతాయా అన్న ఒక ధోరణిలో ఆలోచిస్తాం. అసలు ఆ ఓయో అనే పేరు వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి, ఆ పేరు దేనికి సంకేతంగా పెట్టారు, దానిలో ఉన్న మీనింగ్ ఏంటి, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఓయో అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా డిగ్రేడ్గా చూస్తాం. అంటే అక్కడ జరిగే కార్యకలాపాలు అవ్వచ్చు, దానికి అలా తయారైపోయిందేమో మేబీ. కానీ అసలు దానికి ఉన్న పేరేంటి, అసలు దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటండి? ఇది 2013లో అనుకుంటా, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే ముందు 2013లో రితేష్ అగర్వాల్ అనే ఒక కుర్రాడు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఓయో అంటే ఆన్ యువర్ ఓన్, అంటే మీరు బుక్ చేసుకునే రూమ్, లాడ్జ్, గది మీ సొంత ఇంటిలా భావించాలి అనే కాన్సెప్ట్లో పెట్టింది అది. సో 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ది బెస్ట్ యంగ్ ఎంటర్ప్రీనర్ అవార్డు కూడా ఆ రితేష్ అని ఆయన గెలుచుకోవడం జరిగింది. అదే అవార్డు ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అవ్వడం, ఆయన వచ్చి ఇంత మంచి ఆలోచన, ఇంత సింప్లిఫై ఉండే ఆలోచన, దేశంలో ఉండే ఇన్ని లక్షల లాడ్జీల్ని అనుసంధానం చెయ్యొచ్చు ఒక చిన్న యాప్తో అనే థాట్ నాకెందుకు రాలేదు ఈ చాయ్ వాలాకి, ఆయనకు వచ్చింది నిజంగా గ్రేట్ అని చెప్పి అంత బాగా మెచ్చుకున్నాడు ఆయన. సో రాను ఆ ఓయో ఏంటంటే కస్టమర్స్కి సింప్లిఫై చేయడానికి ఎవరైతే రూమ్ బుక్ చేస్తారో రూమ్ +1 ఎంతమంది, మీతో పాటు ఒకరా ఇద్దరా రూమ్ బట్టి వేశారు. సో ఇట్లా యాప్ ఇలా జనరేట్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకునే కాన్సెప్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు లాడ్జీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక లాడ్జీలో 10 గదులు ఉన్నాయనుకుందాం. సో 10 గదులు కూడా రోజు ఫిల్ అవ్వాలని లేదు. ఒకరోజు 10 అయిపోతే ఒకరోజు 10 అవ్వవు, ఒకరోజు 5, 4, 3 డిమాండ్ బట్టి, ముందు రోజు ఉండే వీకెండా లేదంటే ఆ రోజు నుంచి ఏదైనా అకేషన్ ఉందా, ఎగ్జామ్స్ ఉన్నాయా, అట్లా. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రిప్స్ ట్రావెల్స్ అంటే గుర్తొచ్చింది. పుణ్యక్షేత్రాలు అనుకోండి, నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఎప్పుడు బుక్ అవుతూనే ఉంటాయి. బట్ జనరల్గా అన్ని ఊర్లలో కూడా అన్ని బుక్ అవ్వాలని ఉండదు, కొన్ని ఖాళీగా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో హోటల్స్ వాళ్ళకి ఖాళీగా ఉన్నా ఫిల్ అయినా పెద్దగా ఫరక్ పడదు. అదేదో ఈ ఓయో వాడితో టైప్ అయితే ఉన్న పాపులేషన్కి ఇక్కడ 3 రూములు ఫుల్ అవుతున్నాయి. బట్ అదే ఓయోతో కనెక్ట్ అయితే మిగతా 4 కూడా ఫుల్ అవుతున్నాయి. సో వాడు 1200 ఇచ్చే రూమ్ని ఒక 200 తగ్గించి 1000కే ఇచ్చాడు అనుకోండి, నష్టమే లేదు దానికి. సెంట్రలైజ్ చేసాడు, సెంట్రలైజ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకోండి, అమీర్పేటలో రూమ్ ఉంది, అమీర్పేటలో ఫుల్ అయిపోతుంది, ఇంకో పర్సన్ కావాలి. పక్కనే పంజాగుట్టకి వెళ్ళేసరికి 4 ఖాళీ ఉంటున్నాయి. ఇదే ఓయోలో అనుసంధానం అవ్వడం వల్ల జస్ట్ 2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ పంజాగుట్టలో కూడా ఆ రూమ్ ఆక్యుపై చేసుకోవచ్చు బికాజ్ ఆఫ్ ఓయో కనెక్టివిటీ. సో మొత్తానికి అందరూ ఆ యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. వాళ్ళు ఆ 1000 రూపాయలు కూడా వాడు ఒక 100 రూపాయలు తీసుకొని 900 లాడ్జి వాడికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక బల్క్ అసెంబ్లింగ్ వల్ల మంచి ప్రాఫిట్స్ ఓయో అనేది వచ్చింది. సో ఎప్పుడైతే ఆన్లైన్లో పర్సన్ అలాంగ్ విత్ అని పెట్టారో దానికి ప్రూఫ్సా, వాడు వైఫా, గర్ల్ ఫ్రెండా అనే ఇది లేకుండా చేయకపోవడం, దాన్ని కొంతమంది మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే తర్వాత చాలా రూల్స్ వచ్చాయి కదండి. మైనర్స్, మేజర్స్ అనే టాపిక్ ఎప్పుడైతే వైరల్ అయి హైలైట్ అయిందో అప్పటి నుంచి కొంచెం విచ్చలవిడితనం పెరిగిన తర్వాత క్వశ్చన్ చేయడానికి కూడా సిచ్యువేషన్ బట్టి వాడుకుంటున్నారు. వాస్తవమే కదా ఏమండి, మీరు అనేది వాస్తవం, నేను ఏకీభవిస్తున్నా. ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్ తీసుకున్నా మంచి కోసమే వస్తుంది అది. కానీ మంచి కన్నా చెడుకు ఎక్కువగా ఉపయోగం. ఫోనే ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫోన్ వల్ల దాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దాంతో వండర్స్ చేయొచ్చు. బట్ అదే ఫోన్ మనం ఏం చేస్తున్నాం, అన్ని రకాలుగా మిస్యూజ్ అవుతుంది. డ్రైవ్ చేసినప్పుడు అదే మాట్లాడుకుంటూ అదే ఎదుటివాడిని గుద్దేస్తున్నాడు, చాలా జరుగుతున్నాయి. వండర్స్ చేయొచ్చు, అది ఎలా యూజ్ చేసుకోలేదు కాబట్టి బ్లండర్స్ చేస్తున్నారు. బ్లండర్ మిస్టేక్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాగా ఆ ఓయోని ఇలాగ మిస్యూజ్ చేయడము, కొంతమంది కొరతరంలో ఉన్న వాళ్ళను ప్రాస్టిట్యూట్ను బుక్ చేసుకొని తీసుకెళ్ళడము, నీకు అది ఆన్లైన్లో అప్లై చేశారు కదా అంటే లాడ్జీ కూడా వాడేవాడు. అదే లాడ్జీకి డైరెక్ట్కి వెళ్ళి చేస్తే వాడేం చేస్తున్నాడు, పోలీసు వాళ్ళు ఆ లోకల్గా ఉండే స్థానిక పోలీసులు పోలీస్ స్టేషన్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఆధార్ జిరాక్స్, మీరు ఏమవుతారు అని కూడా అడుగుతుంటారు కొంతమంది. సో ఇట్లా ఎక్కడైతే మిస్యూజ్ అయ్యిందో అది కొంత బ్యాడ్గా వెళ్ళిపోయింది జనాల్లోకి. అది కాకుండా ఆ మధ్యన శంషాబాద్లో ఒకటి,
తర్వాత కరీంనగర్లో ఒకటి, తర్వాత విజయవాడలో ఒకటి కొన్ని మిస్యూజ్ ఘటనలు జరిగాయి. ఒకటేంటంటే తర్వాత అంటే నాకు పేరు గుర్తున్నంత వరకు. వినంగానే ఓయో అనగానే అది కేర్ ఆఫ్ ఫర్ సమ్ పీపుల్ ఫర్ సంథింగ్ అన్నట్టు అయిపోయింది. ఎస్ అదేదో దాన్ని ఏమంటారు, రెడ్ లైట్ ఏరియా అన్న ఫీలింగ్లోకి వచ్చేసింది. సో అలా మిస్యూజ్ అవ్వడం వల్ల అది నిజంగా కంపెనీకి ఒక బ్యాడ్ రిమార్క్ అనేది ఏర్పడింది. కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఎవరెవరు వస్తున్నారు, ఆన్లైన్లో ఎవరికైతే అప్పీల్ చేశారో వాళ్ళు వస్తేనే రూమ్ ఇస్తాం, లేకపోతే ఏమో మనం చెప్పాలి. ఇప్పుడు తిరుపతి దర్శనంకి వెళ్తున్నాం, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నాం కదా, 300 రూపాయల దర్శనం ఉంది. నేను నా ఆధారు, నా ఫ్రెండ్గా మీరు వస్తే మీది మీ ఆధారు, నా భార్య వస్తే నా భార్య ఆధార్ అన్నీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఎవరెవరు ఆధార్ ప్రకారమే ఆ స్కానరు చేసి పంపిస్తున్నారు కదా. ఇక్కడ కూడా అలా చేయొచ్చు కదా. 1+1 అని కాకుండా 1+1 who విత్ క్లియర్ డీటెయిల్స్ దట్ విత్ ఐడెంటిటికల్ డీటెయిల్స్. కానీ అది బిజినెస్ కూడా రూట్స్ లోకి పోయి మొత్తం పైకి తగిలించే విధంగా కూడా ఉంటారు. బిజినెస్ జరగాలి కదా, బిజినెస్ జరగాలి. ఇప్పుడు జరగాలి, ఫ్లోటింగ్ రావాలి. ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఆ ఫ్లోటింగ్ మనం గెంటుకుంటే అది బిజినెస్ కి మైనస్ కదా. ఏం కాదు సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ మాడిఫికేషన్స్ చేయాలి అంటున్నా. ఇప్పుడు మీరు బుక్ చేసే రూము మీరు నవీన్ +1 అని పెట్టారు. ఆ +1 ఎవరు, ఆ వార్డ్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని పెట్టండి ఆప్షన్. పోనీ అలా అనుకున్నా, నాది హైదరాబాద్, ఇక్కడ వచ్చి నేను ఏ పని చేసినా నాకు అందరికి నలుగురికి తెలుసు కదా. నేను ఏదో ఒక ఊరు వెళ్తా, ట్రిప్ వెళ్తా, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాను అనుకోండి, వైజాగ్ వెళ్తా, అక్కడ నాకు నిరభ్యంతరంగా ఇస్తాను నేను, అక్కడ జరగదా? నేను అనేది ఏంటంటే ఆ ప్లేస్ అనేది అలా తయారైపోయింది కదా, అదే అంటున్నాను. ఇప్పుడు వైజాగ్ వెళ్తే అక్కడ ఎవరు తెలుస్తుంది, పట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, విచారిస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, 4 చివాట్లు పెడతారు, కావాల్సిందే ఫైన్ కట్టించుకుంటారు, అంటారు, పంపిస్తారు. ఎవరికి తెలియదు కదా. అంటే అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ, ప్లేస్ వచ్చేసరికి అలా తయారైంది కదా అంటున్నారు. లోకల్ గా అయితే మనకి అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, బయట ఊరు అయితే తెలియదులే అన్నట్టు. అసలు వెళ్ళేది జరిగేది కూడా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నిజంగా ఫ్యామిలీస్ వెళ్తే కూడా ఫ్యామిలీ కింద చూడడం. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ అయితే ఫ్యామిలీ అని అంటే అరే పొరపాటైనా అనుకోవచ్చు, అరే ఎవరితోనో ఆంటీతో వచ్చారా అన్న ఆ వే వచ్చేసింది అంటున్నాను నేను. కానీ దాని ఉద్దేశం వెనకాల మీరు ఇప్పుడు మీరు అన్నప్పుడు ఆన్ యువర్ ఓన్ అంటే మీరు ఇంట్లో ఎలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి అనే కాన్సెప్ట్ ఉందని ఇప్పుడు మనకు తెలుస్తుంది. అవును, అయితే కొంతమంది తెలుసు, తెలియదని కాదు. ఇది కూడా ఇప్పుడు వాళ్ళు ఒక ప్రపోజల్తో పెడతారు. నిజంగా ఓయో అనేది ఆ రితేష్ అగర్వాల్ అని ఆయన చాలా మంచి రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా బెంగళూరు 2 ఎంప్లాయీస్ పెట్టారు. సో ఈరోజు ఒక రెవల్యూషన్ అంటే దానికి ఒక్కొక్కటి కొన్ని అలా సక్రమంగా వెళ్తాయి, కొన్ని వక్ర మార్గంలో వెళ్ళిపోతుంటాయి, కొన్ని కంపెనీయే యజమానులు డైరెక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు తేడా చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బైజూస్ చూడండి ఎంత మంచి క్రేజ్ వచ్చింది, ఆఖరికి ఇప్పుడు ఏమైంది, ఆ వచ్చిన దాన్ని అక్కడ ఇక్కడ పెట్టి మొత్తం హ్యాండ్సప్ అయిపోయాడు ఆయన. ఎంత అంటే ఉన్నవన్నీ ఫండ్స్ అన్ని వాడేసి వేరే దాంట్లో పెట్టేసి ఇంకేదేదో చేసేయాలనుకున్నాడు. వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరికి లక్షలు నొక్కేసి ఒక ట్యాబ్ ఇచ్చేసి దీంట్లో మొత్తం ఆన్లైన్ క్లాసులు అది ఇది అని ఒక బైజూస్ ఎట్లున్నా ఆ బాయ్ అలా మిగిలిపోయి జ్యూస్ మాత్రం అందరూ తాగేశారు, బాయ్ జ్యూస్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఓయో కూడా అంత మంచిగా స్టార్ట్ చేశారు, కానీ ముంచేదాకా తీసుకొచ్చి వండర్స్ చేయాల్సింది బ్లండర్స్ చేస్తున్నాం. సో అంటే కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ యాక్చువల్ గా. ఇప్పుడు అందరికి అన్ని లాడ్జ్ల వరకు కూడా ఫుల్ అయితే వాళ్ళకి ఒక బిజినెస్ జరుగుతుంది కదా, వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది కదా, ఫుడ్ కన్నా మెల్లమేలు కదా సార్, అదే కదా. మరి అలాంటప్పుడు మిస్యూజ్ అవుతుంటాయి. ఈ జనాలు మారరు అని తెలిసినప్పుడు మారమని మనం చెప్పకపోవడం మన తప్పు అవుతుంది కాబట్టి చెప్తాం. మీరు కూడా నా రూట్ లోకి వచ్చేసారు, ప్రజలదే తప్పు అంటున్నారు. రైట్, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వ్యూవర్స్.